హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ కొర్రమీన చేపల పులుసు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. లెట్ స్టార్ట్. ఫస్ట్ చేపల్ని నీట్గా కడుక్కోవాలి. ఒక 5 to 6 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పీసు మంచిగా నీట్గా నిదానంగా వాష్ చేసుకోవాలి. నీట్గా స్మెల్ అనేవి రావు. ఇలా నీట్గా వాష్ చేసుకుంటే స్మెల్ రావు. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, అలాగే పసుపు, కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఫ్రెష్ అల్లం పేస్ట్, ఇది నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా. ఇది ఓన్లీ ఫిష్ కర్రీలోకి నేను వేస్తాను ఈ మసాలా. ఇది 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మంచిగా ముక్కకు పట్టే విధంగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని చింతపండు పులుసు కూడా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఇలాగా టమాటా ముక్కల్ని, ఆనియన్స్ని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు డైరెక్ట్ అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె అనేది ఇలా వెల్లడిపుగా ఉండాలి. వెల్లడిపుగా ఉంటేనే ఫిష్ కర్రీ చేసుకోవడానికి కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువనే పట్టుద్ది కర్రీకి, కొంచెం ఎక్కువ వేసుకోండి. హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న టొమాటో ఆనియన్ పూరీని వేసుకోవాలి. అందులో 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలాక మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఓన్లీ ఇది ఒక్కసారే కలుపుకోవాలి, తర్వాతలా కలుపుకూడదు. ఎందుకంటే ఫిష్ మంచిగా ఉడుకుతాయి కాబట్టి విరిగిపోతాయి. ఓన్లీ ఫస్ట్ వేసుకున్నప్పుడే కలుపుకోండి. ఇవి మంచిగా ఆయిల్లో కాసేపు మగ్గిన తర్వాత చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసుతో పాటు కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత గంట పెట్టకుండా ఇలా కలుపుకోవాలి కడాయితోటి. అంతే. ఉడికిన తర్వాత అలా లాస్ట్కి కొత్తిమీర చల్లుకుంటే అంతేనండి, మన కొర్రమీను చేపల పులుసు రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.